వచ్చే ఎన్నికలు పార్లమెంట్ ఈ ఎలక్షన్స్ ప్రధానమంత్రి ఎవరు అని నిర్ణయం చేసుకునే ఎలక్షన్. కానీ అప్పుడే యావత్ భారతదేశం నిర్ణయం తీసుకుంది ప్రధానమంత్రి అది నరేంద్ర మోడీ. అటు దేశాన్ని రక్షిస్తుంటూ ఇటు పేదలను ఆదుకుంటుంటూ అటు ధర్మాన్ని రక్షిస్తుంటూ భారతదేశము అంతర్జాతీయ స్థాయిలో చూస్తే అన్ని రంగాలలో కేవలం ఆర్థికంగా 10వ స్థాయి నుంచి 5వ స్థాయి కాదు, వారు ఏ ప్రైమ్ మినిస్టర్ అయినా ఏ ప్రధాని అయినా భుజం మీద భుజం చేసుకునే స్థాయి ఒక వరల్డ్ పవర్ అయిపోయింది. అందరూ భారతదేశాన్ని కరోనా వ్యాధి వచ్చినా ఒక యుద్ధం వచ్చినా ప్రపంచం మొత్తము భారతదేశం ఏం చేస్తుందని. మరి గ్రామీణ ప్రాంతానికి పోతే అడగకున్న బియ్యం ఇచ్చారు, అడగకున్న ప్రతి ఒక్కరికి 60 ఏళ్ళ సంది బ్యాంక్స్ ఉన్నా 70 ఏళ్ళ సంది బ్యాంక్స్ ఉన్నా కూడా బ్యాంక్ అకౌంట్ 10 మందికి ఉంటే ఇప్పుడు భారతదేశం అందరికీ కూడా బ్యాంక్ అకౌంట్ వచ్చింది. సమాజంలో మార్పు తెచ్చింది గొప్ప వ్యక్తి. అందుకే గమనించుండు పేద కుటుంబం నుంచి పెరిగి ఒక ప్రధానమంత్రి అయితే సమాజంలో మార్పుని తెచ్చిందంటే 10 ఏళ్ళ కింద గ్రామీణ ప్రాంతంలో బాగుంటుంది బయట. కానీ దేశ గౌరవం గ్రామీణ ప్రాంత ప్రజలు పేద ప్రజల గౌరవాన్ని పెంచింది. ప్రతి చెప్పుకునే ఎన్నో, కానీ ఇది ఇచ్చిన